సంబంధించి అయితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మేధావులు కానివ్వండి, అలాగే ప్రతిపక్షాలు, రైతులు. సో ఈ టైటిల్ చట్టానికి సంబంధించి వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తున్నారు. సో రైతులైతే మా భూమికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది, సో ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్న పరిస్థితులు. అయినా మా పాస్ పుస్తకాలపైన జగన్ బొమ్మ ఏంటి, ఆయన సహా హక్కుదారా మా భూమికి ఏమైనా? సో మేము రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాకు ఒరిజినల్ పేపర్స్ ఇవ్వాలి, జిరాక్స్ ఎందుకు ఇస్తున్నారు? సో ఒరిజినల్ పేపర్స్ మీ దగ్గర పెట్టుకొని మా భూములు ఏమైనా తాకట్టు పెట్టుకుంటున్నారా? ఇలా అధికారులు ఎవరొస్తే వాళ్ళని నిలదీయడం జరుగుతోంది. సో దీంతో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ సర్కార్ ఉంది అని చెప్పొచ్చు. చూద్దాం నిల్మా డీటెయిల్ గా. జగన్ సర్కార్ అడ్డగోలుగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ భూమి యాజమాన్య హక్కుల చట్టం 2022పై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా తమకు జీవనాధారమైన ప్రాణంగా భావించే భూమి హక్కు భద్రతకు ముప్పు ఏర్పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ నేతలను ప్రజలు, రైతులు అడుగడుగునా నిలదీస్తున్నారు. మా పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలు ఎందుకు, ఆయనేమైనా మా భూములకు సహ హక్కుదారా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్ అయ్యాక ఒరిజినల్ ఆస్తి పత్రాలు కాకుండా జిరాక్స్లు ఎందుకు ఇస్తారు? అసలు పత్రాలు ఎక్కడైనా తాకట్టు పెట్టుకుంటారా? ఇవేం విధానాలు అంటూ ప్రజలు ఊరువాడ యంత్రాంగాన్ని, అధికార పార్టీ అభ్యర్థులను నిలదీస్తున్నారు. దీంతో తాము ఏ చట్టం తీసుకొచ్చినా ప్రజలు శిరసావహించాల్సిందే అన్న ధోరణిలో ఉన్న జగన్ సర్కార్ వెన్నులో వణుకు మొదలైంది. నిజాలను అబద్దాలుగా చూపి మీడియా, ప్రతిపక్షాలు, సోషల్ మీడియాను నియంత్రించాలంటూ సీఎం తన బృంద అధికారులకు ఆదేశించారు. అంతే, సీఎంఓ రంగంలోకి దిగింది. సిఐడిని కూడా రంగంలోకి దింపి కేసులు పెట్టించి బెదరగొట్టాలని ప్రయత్నిస్తోంది. అయితే ఎన్నికల సమయం కావడంతో ఇప్పుడు ఏం చేసినా బూమరంగ్ అవుతుందేమోనని అధికార వర్గాలు ఆలోచిస్తున్నాయి. తక్షణమే చర్యలు తీసుకోవాలని జగన్ ఒత్తిడి చేస్తుండటంతో స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఐజీ రామకృష్ణతో సిఐడికి ఫిర్యాదు చేయించారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం తమ భూములపైన హక్కులు ఏ మేరకు ఉన్నాయనే అనుమానాలు కూడా రైతులు వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు అయితే మాత్రం మీరు ఇచ్చినటువంటి ఏదైతే పాస్ పుస్తకం ఉందో దాన్ని చింపి కూడా తమ నిరసన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన విస్తృతంగా విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అదేవిధంగా వీటికి అటు మీడియాలోనూ పత్రికల్లో కూడా ప్రధానంగా కథనాలు వేయడంతో సర్కారు ఒళ్ళులో వెలుగు మొదలైంది. మీడియా విపక్షాలను నియంత్రించేలా ప్లాన్ గీస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ అనుకూల ప్రచారం చేయాలంటూ అటు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు సీఎంఓ క్లాస్ తీసుకుంది. ఇప్పటికే సిఐడితో కేసులు పెట్టేందుకు ఎవరైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉన్నటువంటి లోపాలను విస్తృతంగా తెలియజేస్తున్నారో వారిపైన కేసులు పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని శాంపుల్ రిజిస్ట్రేషన్ ఐజీ రామకృష్ణతో ఇప్పటికే ఫిర్యాదు కూడా చేసింది. ఎవరిపైన చర్యలు తీసుకోవాలంటూ సిఐడి ఎదురు ప్రశ్న వేస్తే దానికి సమాధానం లేదు. అయితే అధికారులు మాత్రం తీవ్ర ఒత్తిడికి విషయంలో గురవుతున్నట్టుగా కనిపిస్తోంది. మరోవైపు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు దుమారం రేగుతున్న సమయంలోనే మరోవైపు తీసుకుంటే కనుక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎంత మేరకు నష్టం వాటిల్తుంది అనేది రైతులకు విపక్షాలు పూర్తి స్థాయిలో వివరిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఈ యాక్ట్ ను కూడా రద్దు చేస్తామని చెప్పిన పరిస్థితి. వైసీపీ హయాంలోనే దేశంలోనే మొదటిసారిగా ఈ యాక్ట్ తీసుకొస్తున్నట్టు అప్పటి రెవెన్యూ మంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన వీడియోలు కూడా విపక్షాలు ప్రచారం చేస్తున్న పరిస్థితుల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక రకంగా రైతులకు శరాఘాతంగా మారుతుందని వారంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఇదే సమయంలో విపక్షాలు కూడా పూర్తి స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ఒక రకంగా ప్రభుత్వానికి ఎన్నికల వేళ గత ఎదురు దెబ్బగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏర్పడింది అనేది మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అదేవిధంగా న్యాయవాదులు కూడా ఈ చట్టం రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. వారు కూడా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా దీన్ని తీసుకురావడం పైన కూడా వారు కూడా విస్తృతంగా ఈ యాక్ట్ లో ఉన్న అంశాలు ఏంటనేవి కూడా పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుమతిలో వస్తే కనుక పూర్తి స్థాయిలో ఇప్పటికే వచ్చిన తర్వాత ఎవరైనా ఈ భూమి తనదే అంటే ఎవరైనా కొర్రీ పెడితే దాన్ని తనదే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తిపై ఉంటుందనేది కూడా స్పష్టమవుతుంది. కాబట్టి ఇటువంటి అనేక కొర్రీలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురాకూడదని సామాన్య రైతులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే రద్దు చేయాలని సామాన్య రైతులు కోరుతున్నారు. అటు విపక్షాలు కూడా ఇదే విధమైన హామీలతో ఎన్నికల ప్రచారం అయితే నిర్వహిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య.